ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు జాతిరత్నాలు అన్నమాట. ఈ జాతిరత్నాలు ఎలా మాట్లాడతారు అని అంటే, వాళ్ళ శాఖలో కనీసం పట్టు ఉండదు, వాళ్ళ శాఖ మీద కనీస పరిజ్ఞానం ఉండదు, వాళ్ళ శాఖ ద్వారాగా ఇవ్వాల్సినటువంటి ఏవైతే ప్రజలకు చేయాల్సినటువంటి న్యాయం ఏదైతే ఉందో దాని మీద కనీస అవగాహన ఉండదు. వీళ్ళ పని ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే పని, జగన్మోహన్ రెడ్డి గారిని దుయ్యపట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ లేని అబద్ధాలు అల్లడం. వీళ్ళ పని ఇదే అన్నమాట. ఈ జాతిరత్నాల్లో ఒక రత్నం నిన్న మాట్లాడుతూ ఆమె ఏమంటారనంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, శ్రీధర్ అప్పలరాజు గారి గురించి, అలాగే చింతాట రవికుమార్ గారి గురించి, మా పార్టీలో అట కొంతమంది నవరత్నాలట వాళ్ళని సంబోధిస్తూ సంధ్యారాణి గారు నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడినటువంటి సందర్భంలో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్పోర్టు మా చంద్రబాబు నాయుడు గారు కట్టారు, మా చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టారు, మా చంద్రబాబు నాయుడు గారు గుమ్మడికాయ కట్టారు, నువ్వు క్రెడిట్ తీసుకోవడానికి చూస్తున్నావు, క్రెడిట్ చోరీ అంటున్నావు, అసలు నీకు క్రెడిటే లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సంధ్యారాణి మాట్లాడడం జరిగింది. ఈరోజు సంధ్యారాణికి ఒకటే చెప్తున్నాం. మీరు అంటున్నారే చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టారు, చంద్రబాబు నాయుడు గారు గుమ్మడికాయ కట్టారు అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి ప్లాను, చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నటువంటి ప్రాంతం ఏవి? చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నటువంటి ప్లాను 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నారు భోగాపురంలో. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ అనుకున్న ప్లాను ఎక్కడ శంకుస్థాపన చేశారు? దిబ్బలపాలెంలో శంకుస్థాపన చేశారు. ఆ దిబ్బలపాలెంలో ఆ దిబ్బల మీద మీ శంకుస్థాపన శిలాఫలకం ఇంకా ఉంది, వెళ్ళి చూడండి. ఆయన ప్లాన్ వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన అనుకున్నటువంటి ప్రాంతం వేరు. కానీ ఈరోజు భోగాపురంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతోటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసి R&R ప్యాకేజ్ ఇచ్చి రోడ్డు ఫెసిలిటీస్, కరెంటు ఫెసిలిటీ, వాటర్ అన్నిటికీ సంబంధించి 1,200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఖర్చు పెట్టాము అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాం. గుమ్మడి సంధ్యారాణి గారిని అడుగుతున్నా, మీ ప్రభుత్వంలో మీరు ఖర్చు పెట్టినటువంటి డీటెయిల్స్ ప్రజలకి చూపించగలరా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని, ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సు వస్తుందని అన్నారని, ఆయన అనని మాటల్ని, అక్కడ ఉన్నటువంటి రైతుల్లో ఒక ఆమె అన్నటువంటి మాటల్ని, తిరిగి సంబోధించినటువంటి మాటల్ని ఆయన అన్నారని చెప్పేసి వక్రీకరించి ఆయన మీద ఈరోజు మీరు ప్రోపగండా చేస్తున్నారు, బ్యాడ్ ప్రోపగండా. దాన్ని వైసీపీ సోషల్ మీడియా అంతా తిప్పికొట్టింది, చూశారు కూడా. మళ్ళీ అదే అల్లుతున్నారు. అబద్ధాలను అల్లడం అలవాటు కదా, చెప్పి 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 అబద్ధాలు అలవాటు అయిపోయినాయి. 15,000 ఎకరాల్లో కట్టాలనుకున్న చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారు? అన్ని వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా నష్టపోతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన అన్నట్టుగానే 2,700 ఎకరాల్లో ల్యాండ్ అక్విజిషన్ చేసి R&R ప్యాకేజ్ ఇచ్చి అక్కడ రోడ్డు ఫెసిలిటీస్ అన్నీ చేసి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన రోజే ఆ మీటింగులోనే 2026కి ఇక్కడ నుంచి ఫ్లైట్లు ఎగురుతాయి అని చెప్పారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆ కాంట్రాక్ట్ యొక్క ఉద్దేశం 2026 కల్లా కంప్లీట్ చేయాలి అని. ఏదైతే కాంట్రాక్ట్లో ఉన్నటువంటి 2026కి కంప్లీట్ చేయాలన్నటువంటి నిబంధన ప్రకారం వాళ్ళు 2026కి కంప్లీట్ చేశారు. అప్పుడు మీ ప్రభుత్వం ఉంది. సో కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు
ఓపెన్ చేయడం జరిగింది. అంతే తప్ప భోగాపురం ఎయిర్పోర్ట్లో ఇప్పుడున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి మీకు 1% కూడా క్రెడిట్ రాదు. మీరు అనుకున్న ఎయిర్పోర్ట్ వేరు, మీరు అనుకున్న ఎయిర్పోర్టు దెబ్బలపాలెంలో మీరు పెట్టిన శంకుస్థాపన, అక్కడ మీరు అనుకున్న 15,000 ఎకరాల్లో కట్టి మీరు క్రెడిట్ తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ గురించి మాట్లాడే స్థాయి అనేది ఆయన గురించి మాట్లాడే స్థాయి నీకుందా? జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏంటో, రాజశేఖర రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏంటో ఆ ఎయిర్పోర్ట్ కాంట్రాక్టర్ జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు శంకుస్థాపనలో భాగంగా ఆయన నోటితో చెప్పినటువంటి మాటలు ఒకసారి తెప్పించుకొని వినండి. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏంటన్నది తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు, మా గిరిజనుల ఆరాధ్య దైవము అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు, దాన్ని ఎగతాళి చేస్తావా? ఎవరు ఎగతాళి చేశారు? అల్లూరి సీతారామరాజు గారి పేరుని ఎవరైనా ఎగతాళి చేశారా? మేము గౌరవిస్తున్నాం అల్లూరి సీతారామరాజు గారి పేరుని. ఎవరు ఎగతాళి చేశారు? గిరిజనుల ఆరాధ్య దైవం అల్లూరి సీతారామరాజు గారు నీకు ఇప్పుడు గుర్తొచ్చింది. అల్లూరి సీతారామరాజు గారికి గౌరవిస్తూ జిల్లాలు ఏర్పడినప్పుడు ఒక జిల్లాకి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టినటువంటి ఘనత ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పెట్టి భీమవరంలో దానికి నరేంద్ర మోడీ గారిని పిలిచి ఘనంగా ఆ వేడుక చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 40 ఏళ్ళ అనుభవం ఉండి 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అల్లూరి సీతారామరాజు గారికి పలానా దానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాము, పలానా దానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టి గౌరవించామన్న చరిత్ర లేదు. మొదట అల్లూరి సీతారామరాజు గారికి గౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది ముందు తెలుసుకోండి.